దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఆయన మహాసన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన 7 ఉపవాస కూడికల్లో దేవుని ఆయన శక్తి కలిగిన కార్యాలు, ఆయన వాగ్దానములు, ఆయన ఉద్దేశములన్నిటినీ దేవుడు మన జీవితాల్లో బయలుపరిచి ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఈ యొక్క 8వ దిన ఉపవాస కూడికలో ఈ ప్రారంభ దినం ఈ ఉదయకాల సన్నిధిలో ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి, ప్రభు నామాన్ని హెచ్చించడానికి, ప్రభు మనకి ఇచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ప్రభు మనకి ఇచ్చిన ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలు వింటున్న ఈ వాక్యాన్ని, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మనమందరం ప్రార్థనతో ఈ దిన ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం. దేవుడైన మహాశక్తిని గతించిన 7 దినాలు ప్రభు ఆయన కృపను చూపి ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఈ 8వ దిన ఉపవాస కూడికలో ప్రభు ఆయన శక్తి కలిగిన కార్యాలు, ప్రభు యొక్క మహిమ కలిగిన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించలాగున ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ఈ ఉదయం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, మీ కొందనాలు ఆయన. జీవం కలిగిన దేవ, జీవాధిపతివైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో నాయన మేమందరం నీ పాసముగానికి వస్తుంటుండగా ప్రభా, నీ మహోన్నత సన్నిధి, నీ ప్రభావము, నీ కృప మా ఇళ్ళ కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గతించిన నాయన 7 దిన ఉపవాస కూడికల ప్రభు మీ నామ మహిమార్థంగా అయా మీరు జరిగిస్తూ నడిపిస్తూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. 8వ దినం ఈ ఉదయకాల సమయంలో తండ్రి, 8వ దినం ఈ ఉపవాస కూడికల ప్రభా, నీ మహోన్నతమైన సన్నిధి, నీ బాహుబలం అయ్యా మాకందరికి మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. బలవంతుని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్న ప్రతి శత్రు కార్యాలు ప్రభా మేము లయపరుస్తున్నాం నాయన. నీవే చాలిన దేవుడిగా ప్రభు మాకు తోడుగా ఉండండి నాయన. ఈ ఉదయకాల సమయంలోనే అయా శత్రు కార్యాలపై విజయము, అంధకార శక్తులపై విజయము, అయా మానసిక ఒత్తిళ్లపై విజయము, శారీరక క్రియలపై విజయము, పాపముపై విజయము అయా మేము పొందుకోవటానికి దేవా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సకల బలహీనతల నుండి, కీడుల నుండి, శోధల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, పోరాటాల నుండి అయా ప్రతి వారిని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నమ్మదగిన వారం కాకపోయినా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా, నువ్వు పరిశుద్ధులైన దేవుడు ప్రభా, నువ్వు ఉన్నతుడైన దేవుడు నాయన. అయ్యా గొప్ప కార్యాలు, సూర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు మా జీవితాల్లో చేయటానికి శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడా అని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉపవాస ప్రార్థనలో నీ అద్భుత కార్యాన్ని మా జీవితాలు మీరు జరిగించండి దేవా. తండ్రి, నీ మాటల కొరకు మేము సిద్ధపడుతుండగా, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడుతుండగా ఈ దినం మీరే మాతో మాట్లాడండి అయ్యా. మీరే మమ్మల్ని బలపరచండి, మీరే మా జీవితాలు గొప్ప కార్యాలు జరిగించండి, మీరే మమ్మల్ని లేవనెత్తండి. మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా ఈ దినం మీరే పుట్టించండి దేవా. నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు దేవా మీరే మా జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి శత్రు పోరాటాలు, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్యాలు, సమస్యలు అయా దుష్టుని కార్యాలు, దురాత్మ శక్తుల ప్రభావాలు యేసు క్రీస్తు నామములో మీరే బంధించండి దేవా. చాలిన దేవుడిగా మీరే తోడుండండి. ఉదయం మీ సన్నిధి బాహుబలం తోడుగా ఉంచండి అయ్యా. మీ చాలిన దేవుడిగా మాకు తోడుండండి నాయన. మమ్మల్ని మీరే బలపరచండి అయ్యా. మా జీవితాలు మీరే కట్టండి అయ్యా. ఎలాగో ఉపవసించాలి, ఎలాగో ప్రార్థించాలి, ఎలాగో అయ్యా ఇంకా నాయన ఎలాగో మీ సన్నిధికి చేరువ కావాలో, ఎలాగో మీ సన్నిధిలో ఆనందించాలో, ఎలాగో మీ సన్నిధిని అనుభవించాలో సమస్తాన్ని మీరే బోధించి మీరే నేర్పుతురమ్మని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉపవాసం ఉన్నప్పుడు అయ్యా చెయ్యకూడని 7 పనులు ఈ దినం మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్ముడా మీరే మాతో మాట్లాడండి. మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఈ దినం మేము చూచుదుము గాక. అట్టి కార్యాలు మేము అనుభవించుదుము గాక. నీ మహిమ కలిగిన హస్తాన్ని మేము రుచి చూచుదుము గాక. ప్రభువా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ ఉదయం అయ్యా ఎంతమంది అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎంతమంది మీ మాటలు వింటున్నారు ప్రభు. ప్రతి వారి జీవితంలో మీ ఆశ్చర్యమైన కార్యాలు, మీ ఉద్దేశములు, మీ నూతన కార్యాలు దేవా ప్రతి వారి జీవితంలో మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన
వారికి స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. అయ్యా, ప్రతి వారి జీవితంలో నూతనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, మహిమగలిగిన కార్యాలు మీరు జరిగించండి దేవా. ఓడిపోవాలయ్యా. అయ్యా, శత్రు కార్యాలపై జయం రావాలయ్యా. శత్రు క్రియలపై జయము నాయన. ప్రతి ఒక్కరు విడుదల పొందాలయ్యా. ప్రతి ఒక్కరు విజయం పొందాలయ్యా. ప్రతి వారి జీవితంలో నూతన ద్వారాలు తెరవబడాలి ప్రభువా. అయ్యా, కృపచూపు నాయన, కృపచూపు అయ్యా. అద్భుతం చేయ అయ్యా. మీ ఆశ్చర్యకార్యాన్ని మహిమగలిగిన కార్యాన్ని జరిగించయ్యా. నీ సూచక్రియలు, మహత్కార్యాలు ప్రతి వారి జీవితాల్లో తండ్రి మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, కృప చూపించండి నాయన. అయ్యా, మీరే లేవనెత్తండి ప్రభువా. మీరే బలపరచండి నాయన. అయ్యా, బలహీనులకు బలాన్ని ఇచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు. అయ్యా, మీ కనికరమైన కార్యాలు, మహిమగలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ ఉదయం ప్రతి వారి జీవితంలో తండ్రి మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని మీరే ముట్టండి అయ్యా. బలపరచండి అయ్యా. బలహీనతలో బలాన్ని అయ్యా. కృంగుదలలో లేవనెత్తిన ఆయన కన్నీరు తుడవండి అయ్యా. రోగం నుంచి, సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, పోరాటాల నుంచి దేవా మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయం మీరే బలపరచండి. నీ శక్తి కలిగిన కార్యాలు, నీ మహిమ కలిగిన కార్యాలు దేవా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే జరిగించి సహాయం చేసి మహిమ పొందమని ఈ ఉదయం సిద్ధపడుతున్న మా అందరితో తండ్రి మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచి, స్థిరపరచి, క్రీస్తనే బండపై, సంఘమనే బండపై అయా పునాదిపై మమ్మల్ని స్థిరపరచి, బలపరచి, స్థిరపరచమని, నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఒక దినాన ఈ ఉపవాస కూడికలో మనమందరం ఇలా కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి, ప్రభు మనకిచ్చినటి గొప్ప అవకాశాన్ని బట్టి, గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో చాలా విషయాలు ఈ దినం, గతించిన దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఉపవాసంలో ఎలాగూ ప్రార్థించాలో, ఎలాగూ భక్తులు ఉపవసించి ప్రార్థించారో, ఎలాగో దేవుని మేలు వాళ్ళు పొందుకున్నారో, ఎలాగూ వారి జీవితాల్లో ఉన్నతమైన స్థానాలు వాళ్ళు అధిరోహించారో మనం చాలా విషయాలు గతించిన దినాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రభు కొన్ని వాగ్దానాలు మన జీవితాల్లో చేశాడు. ఆయన నూతనమైన కార్యాలు, నూతన క్రియలు మన జీవితాల్లో చేయబోతున్నాడని ప్రభు చేసిన వాగ్దానాలను బట్టి మనం బలపరచబడ్డాం. ఈ దినం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తూ, ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు మనం విందాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయకూడని కొన్ని పనులు దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఉపవాసం ఉన్న సమయంలో మనం ఏ పనులు చేయొద్దు, ఏ విధంగా ఉపవాసం చేయాలి, ఏ విధంగా ఉపవాసంలో దేవుడి పాదాలు పట్టుకోవాలని ఒక గొప్ప అంశాన్ని ఈ దినం మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రార్థన పూర్వకం సిద్ధపడదాం. ప్రభు వాక్య గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం తీద్దాం. ప్రతి ఒక్కరు యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మనం ఎలాగ ఉపవాసం ఉంటున్నామో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగంట, మనము కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటాం. ఈరోజు మన ఉపవాసం ఎలాగుందండి? ప్రభు సెలవిస్తున్న ఉపవాసం ఇలా, మనం చేసే ఉపవాసం ఎలాంటిదో ప్రభు చెప్తున్నాడు. ఆయన సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు. మనం ఎలా ఉపవాసం చేస్తున్నామో, ఎలాగో ప్రార్థిస్తున్నామో, ఎలాగో దేవుని సన్నిధిలో గడుపుతున్నామో దేవునికి అన్నీ తెలుసు. ఆయన చూస్తున్నాడు. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, ఉపవాసము చేసేటప్పుడు మనం కలహపడుతూ ఉపవాసం ఉంటున్నాం, వివాదము రేపుకుంటూ ఉపవాసం ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, అన్యాయముగా గుద్దులాడుచు, అన్యాయముగా ఇతరులతో పోరాడుచు మనం ఉపవాసం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉపవాసం ఎలాగుండాలో ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఉపవాసంలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటో, ఉపవాసంలో ప్రభు యొక్క కృప కొరకు మనం ఎలా కనిపెట్టుకోవాలో ప్రభు ఈ దినం మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలాగుండాలంట, ఎలాగ ఉండకూడదంట, కలహపడుతూ, అన్యాయముగా గుద్దులాడుచు, వివాదము రేపుకుంటూ, ఇతరులతో కొట్లాడుతూ, ఇతరులతో గొడవ పడుతూ, అట్లాంటి ఉపవాసం మనం చేయొద్దంట. అలాంటి ఉపవాసం ఇంకేంటంటే, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు.
మనం ఉపవాసం ఉంటే మన కంఠధ్వని, మన స్వరము పరమున వినబడేటట్లు, పరమునన్న దేవుడు ఆ స్వరాన్ని వినేటట్లు అటువంటి ఉపవాసం మనం ఉండాలి. ఈరోజు అట్లాంటి ఉపవాసం మనం కలిగి లేం. ఉపవాసం అయితే ఉన్నాం, కానీ మన కంఠధ్వని పరమున వినబడే రీతిలో మనం ఉపవాసం చేయటంలా. ఉపవాసం అయితే ఉన్నాం కానీ కలహపడుతూ ఉన్నాం. ఉపవాసం అయితే ఉన్నాం కానీ వివాదాలు పెట్టుకుంటూ ఉన్నాం. ఉపవాసం అయితే ఉన్నాం కానీ అన్యాయముగా గుద్దులాడుతూ ఉన్నాం. ఈరోజు మనం ఉండే ఈ ఉపవాస ప్రార్థనలో దేవునికి ఇష్టకరమైన ఉపవాసాన్ని మనం చేసేవారంగా ఉండాలి. ఇక్కడ అన్యాయముగా గుద్దులాడుచు, అన్యాయంగా ప్రవర్తిస్తూ, కలహపడుతూ, వివాద పెట్టుకుంటూ, గొడవ పడుతూ చేసే ఆ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలము కాదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఉపవాసంలో మొట్టమొదట మనలో ఉండకూడని ఏకైక లక్షణం ఏంటంటే కలహము, వివాదము, అన్యాయముగా గుద్దులాడే స్వభావము మనలో ఉండకూడదు. తగ్గింపు స్వభావము, దీనత్వం కలిగిన జీవితం మనం కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థన మనం ఎలాగున్నాం? ఉపవాసం ఉంటాం, బూతులు మాట్లాడతాం. ఉపవాసం ఉంటాం, కోప్పడతాం. ఉపవాసం ఉంటాం, కలహపడతాం. ఉపవాసం ఉంటాం, వివాదాలు పెట్టుకుంటాం. ఉపవాసం ఉంటాం, గొడవలు పెట్టుకుంటాం. ఉపవాసాలు ఉంటాం, అన్యాయంగా గుద్దులాడుతాం, అన్యాయంగా ప్రవర్తిస్తాం. కానీ మన జీవితం అలా ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, మీరైతే ఇట్లా ఉపవాసం చేస్తున్నారు, ఆ ఉపవాసం నాకు అనుకూలం కాదు. అక్కడ 5వ వచనం అంటున్నాడు, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మీరు చేసే అట్టి ఉపవాసం నాకు అనుకూలమైనదని మీరు భావిస్తూ ఉన్నారు. అట్టిది ఉపవాసం నాకు అనుకూలమైంది కాదు. దేవునికి అనుకూలమైన ఉపవాసం కింది వచనాల్లో ఉంది. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినం అట్టిదేనా? వేస్ట్గా మనుషుడు ఎందుకు తన ప్రాణాన్ని బాధ పెట్టుకుంటున్నాడు? ఎందుకు శ్రమ పెట్టుకుంటున్నాడు? అట్టి ఉపవాసం నాకు అనుకూలమైంది కాదు. అట్టి ఉపవాసం నాకు ఇష్టకరమైంది కాదు. వారు అన్యాయంగా గుద్దులాడుచు, వివాదాలు రేపుకుంటూ, ఇంకా కలహపడుచు, కోపాన్ని పెంచుకుంటూ జీవించే జీవితము అట్టి ఉపవాసం నాకు అనుకూలమైంది కాదు. మనుషుడు ఎందుకు తన ప్రాణాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు? మనుషుడు ఎందుకు తన ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నాడు? అట్టిది అవసరమా అంటున్నాడు. ఇంకేంటి, ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చున్నట్టు ఉపవాసమా? జమ్ము పెట్టుకొని, ఆ యొక్క బూడిద వేసుకొని, ఆ గోనెపట్ట కప్పుకొని చేసే ఉపవాసం అది ఉపవాసమా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అట్టి ఉపవాసం కూడా నాకు అనుకూలమై, అంతటి పైకి కనబడే తగ్గింపు జీవితం కలిగిన ఉపవాసం దేవునికి అనుకూలమైంది కాదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సెలవిస్తున్నది ఏంటంటే, అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? మీరు అనుకుంటున్నారేమో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ బిడ్డలారా, మీరు గోనెపట్ట కట్టుకొని, బూడిద పూసుకొని, జమ్ము వలె తల వంచుకొని ప్రార్థించే ఉపవాసం దేవునికి అనుకూలమైనదని ఈ ఉదయం మీరు అనుకుంటున్నారేమో, కానీ అట్టి ఉపవాసం నాకు అనుకూలమైంది కాదు. అట్టి ఉపవాసాన్ని నేను అంగీకరించను. అట్టి ఉపవాస ప్రార్థన నాకు ఇష్టమైంది కాదు. దేవుడు సెలవిస్తున్నాడు, కలహపడుచు, వివాదం రేపుకుంటూ, గొడవ పడుతూ, ఇతరితర పనులు చేసుకుంటూ, ఇతరులతో అన్యాయము గుద్దులాడుతూ చేసే ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టం లేదంట. కానీ ప్రభు మొట్టమొదటిగా ఉపవాసంలో అలాంటి జీవితాన్ని మనం తీసివేసుకునే వారంగా ఉండాలి. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎక్కడ అలాంటి ఉపవాస ప్రార్థనను మనం కలిగి ఉన్నామో, ఎక్కడ అలాంటి ఉపవాస ప్రార్థనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాను. నెక్స్ట్ సుంకరి యొక్క టర్న్ వచ్చింది. అతని ప్రార్థన సమయం వచ్చింది. అతడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అతడట దూరంగా నిలుచుండి, దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధికి దూరంగా నిలుచుండి, ఆకాశం వైపునకైనను కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక దేవుని సన్నిధిలో మొరుపెడుతున్నాడు. ఈ విధంగా, దేవా పాపినైన నన్ను కరుణించయ్యా, పాపినైన నన్ను కరుణించు ప్రభువా, నా మీద దయచూపయ్యా, నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నేను అపరాధినయ్యా, నా జీవితం ఏమాత్రం మంచి జీవితం కాదు, నేను ఏమాత్రం మంచి జీవితాన్ని కలిగిలేను, నేను అపవిత్రుడిని, నేను పరిశుద్ధుని కాదు, నేను నీతిమంతుని కాదు, నేను అపరాధిని, పాపినని దేవుని సన్నిధిలో సుంకరి చేసిన ప్రార్థన, ఇక్కడ ఇరువురి ప్రార్థన దేవుడు విన్నాడు. పరిసేయుడి యొక్క ప్రార్థన విన్నాడు, సుంకరి యొక్క ప్రార్థన విన్నాడు. ఇరువురి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కానీ ఒక్కరిని మాత్రమే దేవుడు నీతిమంతుడిగా మారుస్తూ ఉన్నాడు. ఒక్కరిని మాత్రమే దేవుడు నీతిమంతుడిగా ప్రకటిస్తూ ఉన్నాడు. పరిసేయుడి జీవితంలో
కేవలం అతడు ఉపవాసం ఉన్నాడు, అతడు ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు, దశమ భాగాలు ఇస్తున్నాడు, ఏ పాపం అంటకుండా మంచిగా జీవిస్తున్నాడు. కానీ అతనిలో ఉండకూడనిది ఒకటి ఉంటే ఏంటంటే అతిశయము, గర్వం. ఈరోజు ఉపవసించి ప్రార్థిస్తున్న మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉపవాసంలో మనలో ఉండకూడనిది మూడవ లక్షణం ఏంటంటే గర్వము, అతిశయోక్తి మనలో ఉండకూడదు. పరిశేడికి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. అన్యాయస్తుల్లాగా, చోరుల్లాగా, పాపుల్లాగా, వ్యభిచారుల్లాగా ఇతర మనుషుల వలె ఉండకోకుండా మంచిగానే జీవిస్తున్నాడు. మంచి విషయమే. అంత మాత్రమే కాదు, ఏమంట వారములకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. మంచి విషయమే. దశమ భాగాలు ఇస్తున్నాడు. సంపాదన అంతటిలో దేవుని సన్నిధిలో దశమ భాగాన్ని ఇస్తున్నాడు. మంచి విషయమే. కానీ అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక్కటే అయిష్టమైనది ఒక్కటి ఉంది. ఏంటంటే గర్వము, అతిశయోక్తి పరిశీని బ్రతుకులో ఉంది. తనను తాను హెచ్చించుకునే జీవితం, తనను తాను పొగుడుకునే జీవితం, తనను తాను ఉన్నతంగా చూపించుకునే జీవితం పరిశీడు కలిగి ఉండడాన్ని బట్టే, కేవలం ఆ యొక్క స్థితిని బట్టే దేవుడు అతని ప్రార్థన అంగీకరించలేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే మనము ఉపవసించి ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించేటప్పుడు ఎటువంటి అతిశయోక్తి, ఎటువంటి గర్వం, ఎటువంటి అహంకారం, ఎటువంటి మనము చూపించకుండా దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం ప్రార్థించే వరంగా ఉండాలి. ఇక్కడ పరిశేయుడు హెచ్చించుకొని ప్రార్థించాడు. ఓ సుంకరైతే ఆకాశం వైపుకైనా కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేయడాన్ని బట్టి ప్రభువు తన ప్రార్థనను అంగీకరించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని ప్రార్థిస్తున్న మనము, ఉపవసించి మొరపెడుతున్న మన జీవితంలో ఉండకూడని మూడవ లక్షణం ఏంటంటే గర్వ స్వభావం మనలో ఉండద్దు. మొట్టమొదటిగా పాపపు జీవితం మనలో ఉండద్దు. మొట్టమొదటిగా అపరాధాలు, కలహాలు, క్రోధము, కోపపడే స్వభావము, కొట్లాడి అన్యాయముగా గుద్దులాడే స్వభావాలు మనలో ఉండద్దు. రెండవదిగా మనుషులకు కనబడవలనని, మనుషులకు మన భక్తి కనబడాలని, మనుషులకు మన ఉపవాస ప్రార్థన కనబడాలని వేషధారుల వలె ప్రార్థించే అట్టి ప్రార్థన జీవితం మనలో ఉండకూడదు. మూడవదిగా గర్వముతో పరిశేయుడు ప్రార్థించినట్లుగా ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఒక చిన్న లక్షణాన్ని బట్టి అతడు నీతిమంతుల జాబితాలో చేరలేకపోయాడు. రే సహోదరి, సహోదరుడు, ఈరోజు ఉపవసించి ప్రార్థిస్తున్న మనము, ఉపవాసంలో సిద్ధపడుతున్న మనము, ఉపవాసంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటున్న మనము, ఉపవాసంలో మన పరిస్థితులన్నిటినీ స్థిరపరుచుకుంటున్న మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో చెయ్యకూడని కార్యాలు విడిచిపెట్టే వారంగా, దేవునికి అయిష్టమైన కార్యాలు విడిచిపెట్టే వారంగా, దేవుని సన్నిధిలో వాటన్నిటిని అసహించుకునే వారంగా మనం ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా మనలో ఉపవాస ప్రార్థనలో మనలో అతిశయోక్తి, గర్వము, అహంకారం మనలో ఉండద్దు. ఇక్కడ సుంకరి యొక్క తగ్గింపు ప్రార్థనే, సుంకరి యొక్క తగ్గింపు జీవితమే. అతడు పాపాత్ముడైనప్పటికీ, అతడు పాపంలో జీవిస్తున్నప్పటికీ, అతడు అపవిత్రుడైనప్పటికీ, అతనిలో ఏ మంచి లక్షణాలు లేనప్పటికీ అతని తగ్గింపు ప్రార్థన అతని హెచ్చించింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఉపవాసములో హెచ్చింపు స్వభావం మనలో ఉండద్దు. ఉపవాసములో హెచ్చింపు ప్రార్థన జీవితం మనలో ఉండద్దు. ఉపవాసములో మనలో ఉండవలసింది ఏంటంటే తగ్గించుకొని ప్రార్థించే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ప్రార్థిస్తే దేవుడు అటువంటి ఉపవాస ప్రార్థనను ఆయన అంగీకరించేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఉదయకాలం దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఐదవదిగా యెషయా గ్రంథం, ఇంతవరకు మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వదిగా దేవుని సన్నిధిలో ఎలాంటి ఉపవాసం మనం చేయొద్దంటే 58వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? ఈరోజు మనల్ని మనం తగ్గించుకోవడం అంటే, ఇందాక మనం చూసాం, తగ్గించుకుని ప్రార్థించాలి, తగ్గించుకొని మొరపెట్టాలి, తగ్గించుకుని ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడు, నీతిమంతులుగా మారుస్తాడని ఈరోజు మనం పరిశేయుడు సుంకరి జీవితంలో మనం విన్నాం. ఇక్కడ తగ్గించుకోవడం అంటే మనుషులు ఏమనుకుంటారంటే, తగ్గించుకోవడం అంటే జమ్ము వలె తల ఉంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని
పరుండి మోకరించి ప్రార్థించడం తగ్గింపు జీవితం అని మీరు అనుకుంటున్నారు, కానీ అది తగ్గింపు జీవితం కాదు. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారు, కానీ అట్టి ఉపవాసం దేవునికి ప్రీతికరమైంది కాదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తగ్గించుకోవడం అంటే అట్లాంటిది కాదు, కానీ ఉపవాసం మన వంగించి దేవుని వాక్యంపై ఉపవాసం మనం చేసే వారంగా ఉండాలి. ఉపవాసంలో ఎటువంటి మన ప్రాణాన్ని బాధపరుచుకునే ఉపవాసం మనం చేయొద్దు. ఏదో కష్టంగా ఉపవాసం ఉండి కష్టంగా మనల్ని ఆహారాన్ని మానుకొని కష్టంగా ఊరికే ఉన్నాను ఉపవాసం, ఈ కష్టంలో ఎందుకు ఈ ఉపవాసం అని ఏడ్చుకుంటూ బాధపడుతూ చేసే ఉపవాసం కాదండి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో శరీరాన్ని కష్టపరచుకోవడం కాదు, శరీరాన్ని బాధపరచుకోవడం కాదు, అటువంటి ఉపవాసం కాదు. కానీ ప్రభువు కోరే ఉపవాసం ఏంటంటే, ప్రభువు మనల్ని ఆయన ఉపవాసం మన శరీరము నల్లగొట్టుకునే ఉపవాసం కాదు, కానీ శరీరాన్ని గురించి ఆలోచించి ఉపవసించడం కాదు, కానీ మన ప్రాణాత్మ దేహాలని ప్రభువుకు అప్పగించుకొని ఉపవసించి ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 5వదిగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు మనలో ఉండకూడని కార్యాలు మనం ఏంటో చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటేని. ఇక్కడ దానియేలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాడండి. 21 దినాలు దానియేలు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దానియేలు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించాడు. దానియేలట తనపై గోనెపట్ట కట్టుకొని ధూళి తన పైన వేసుకుని ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు అగు దేవుని ఎదుట తన మనస్సును నిబ్బరముగా చేసుకుంటున్నాడు, నిలవబెట్టుకుంటున్నాడు, నిబ్బరపరుచుకుంటున్నాడు. ఈ సమయంలో నేను ఉపవాసం ఉండి ప్రార్థించాలి, ఈ సమయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టాలా, విజ్ఞాపన చేయాలా, నా ప్రార్థన ఆయన సన్నిధి చేరాలా. ఉపవసించి గమ్మున ఉండడంలో, ఉపవసించి ఖాళీగా ఉండడంలో, ఉపవసించి గోనెపట్ట కప్పుకొని బూడిదేసుకొని ఏదో అక్కడ కూర్చోవడంలా, జమ్ము వలె తల ఉంచుకోవడంలా, అక్కడ దీనుడిగా పడి ఉండడంలా, ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా మనం ఉండద్దు. ఉపవాసంలో మనం చేసేది ఏంటంటే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఉపవాసంలో దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలి. ఉపవాసంలో ప్రార్థించటానికి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి మన మనస్సుని నిబ్బరపరుచుకోవాలి, మన మనస్సుని సిద్ధపరచుకోవాలి, మన మనస్సును దాంట్లో దృఢపరుచుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు. దానియేలు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట తన మనస్సును నిలబెట్టుకుంటున్నాడు. అయ్యా, నన్ను ప్రార్థన ఆత్మతో నింపయ్యా, నన్ను ప్రార్థనలో స్థిరపరచయ్యా, నన్ను ప్రార్థనలో అభిషేకించయ్యా, నేను ప్రార్థించే మనస్సు నాకు ఇవ్వయ్యా, అటు నిబ్బరమైన మనస్సు, అటు నిలకడైన మనస్సు నాకు ఇవ్వు ప్రభువా అని దేవుని సన్నిధిలో దానియేలు ప్రార్థించే అనుభవాన్ని ఉపవాసంలో కలిగి ఉన్నాడు. ఈరోజు ఉపవాసంలో ప్రార్థించకుండా ఉండే ఆ స్వభావాన్ని మనం తీసివేసుకోవాలి. ఉపవాసం ఉంటున్నాం కానీ ప్రార్థన చేయని స్వభావాన్ని మనలోండి తీసివేసుకోవాలి. ఉపవాసంలో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టే వారంగా, ప్రార్థించే వారంగా, కేవలం ఆహారం మానేయడం కాదు, కానీ తప్పనిసరిగా ప్రార్థనలో దేవునితో సహవాసం చేయాలి. ఏదో తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదేసుకొని కూర్చోవడం కాదు, కానీ మనల్ని మన ప్రాణాత్మ దేహాలను గాయపరుచుకోవడము, బాధ పెట్టుకోవడం కాదు, కానీ ఉపవసిస్తున్న మనము ప్రార్థనలో దేవునితో సహవాసం చేసి, ప్రార్థనలో దేవునితో సంబంధం కలిగి జీవించటమే నిజమైన ఉపవాసం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థన మనలో ఉండకూడనిది ఏంటంటే పాపపు జీవితం మనలో ఉండద్దు. ఇతరులకు, మనుషులకు కనబడవలనని చేసే వేషధారణ ప్రార్థన జీవితం మనలో ఉండద్దు. గర్వముగా ప్రార్థించే పరిచయుడి వలె హెచ్చించి ప్రార్థించే గర్వము, అతిశయోక్తి మనలో ఉండద్దు. శరీరాన్ని కష్టపెట్టుకొని, ఏదో శరీరాన్ని నలగొట్టుకొని, శరీరాన్ని బాధ పెట్టుకొని చేసే ఉపవాసం, కష్టతరంగా చేసే ఉపవాసం మనలో ఉండద్దు. ప్రార్థన చేయకుండా ఉండే ఉపవాసం మనలో ఉండద్దు. 5వదిగా ప్రార్థన చేయకుండా ఉండే ఉపవాసం మనం చేయొద్దు. 6వదిగా ప్రభు సన్నిధిలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం
ఈ అధ్యాయం అంతా దేవుడు ఆయనకి ఇష్టకరమైన ఉపవాసం ఏంటో, దేవునికి ఇష్టకరమైన ఉపవాసం ఏంటో ఆయన మాట్లాడుతూ వచ్చాడండి. 58వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను, ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికి ఇచ్చి, శ్రమపడిన వాని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఇతరులను నిందించడం, ఇతరులను తప్పు పెట్టడం, ఇతరుల మీద నేరారోపణ చేయడం, ఆ జీవితాన్ని ఉపవాసంలో మనం విడిచిపెట్టాలి. ఉపవాసంలో ఆ స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. ఇక్కడ అదే అంటున్నాడు, ఏంటంట, నీవు మొరపెట్టగా నేను ఉన్నానని. ఎప్పుడు ఆయన ఉన్నాను అంటాడంటే, నువ్వు ఇతరులను బాధించుటయు, ఇతరులను స్నేహితులను, మన బంధువులు, ఇతర మనుషులు ఎవరైనా కావచ్చు, వారిని బాధించే ఆ స్వభావం మనలో ఉండి, వేలు పెట్టి చూపి అతన్ని తిరస్కరించే స్వభావం మనలో ఉన్నప్పుడు దేవుడట మన ప్రార్థన ఆయనకు అంగీకారం కాదు. ఇతరులను నిందించే జీవితం, తప్పు పట్టే జీవితం ఉపవాసంలో మనలో ఉండకూడదు. ఉపవసించి నిందిస్తున్నామంటే, ఉపవసించి వేలు పెట్టి తిరస్కరిస్తున్నామంటే, ఆశించిన దాన్ని వారికి ఇవ్వకోకుండా, శ్రమపడిన వారికి దాన్ని ఇవ్వకోకుండా మనం వారిని హింసిస్తూ బాధపరుస్తున్నామంటే, ఆ ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలమైంది కాదు. 6వదిగా, అలాంటి ఉపవాస ప్రార్థన మనం చేయకూడదని ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ఇంకా మనం ప్రభుకి ఇష్టకరంగా, ఇంకా ప్రభువుకు మహిమకరంగా, ఇంకా ప్రభు నామానికి ఘనతకరంగా మనము జీవించాలని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం అట్టి ఉపవాస ప్రార్థన చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం, మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం, మనల్ని మనము దేవుని సన్నిధిలో ఎలాంటి ఉపవాస ప్రార్థన చేయకూడదో అవన్నీ విడిచిపెడదాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడిస్తే అటువంటి ఉపవాస ప్రార్థన మనం విడిచిపెట్టి ప్రభుకి ఇష్టకరమైన ఉపవాసం మనం చేసినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించువాడిగా ఉన్నాడు. ప్రభు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. ప్రభువు మన ప్రార్థనకు, మన నూతన కార్యాలు, నూతన అభిషేకము మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో ఆయనకు అయిష్టమైన ఉపవాస ప్రార్థనలో ఉన్న కార్యాలన్నీ విడిచిపెట్టి దేవునికి ఇష్టకరంగా ఈ ఉదయం మనం ఉపవాసం ఉందాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో 7వదిగా ఎలాంటి ఉపవాసం మనం చేయకూడదో ప్రభు సన్నిధిలో మనం ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకదు. ఈరోజు ప్రార్థిస్తున్న మనము, ఉపవసించి మొరపెడుతున్న మనము ఎలాగ అడగాలంట, ఎలాగ ప్రార్థించాలంట, ఏదో మన సాధన కోసం, మన కోసం మనం ఏదో దురుద్దేశంతో అడిగే వారంగా ఉండద్దు. మన భోగముల నిమిత్తం అడిగే జీవితం మనలో ఉండద్దు. అక్కడ అదే అంటున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు. మంచి మనసుతో దేవుణ్ణి అడగాలి. ఈరోజు ఉపవాసంలో దురుద్దేశంతో ఉపవాసం ఉన్నాం. ఇతరులను ప్రభు వారి నాశనం అయిపోవాలా, వారి జీవితం నాశనం అయిపోవాలా, వారి ఆస్తి వ్యర్థమైపోవాలా, వారు రోగాల పడవాలని అంటే దురుద్దేశంతో ప్రార్థించే ప్రార్థన ఉపవాసంలో దేవునికి అంగీకారం కాదు. అదే ప్రభు అంటున్నాడు, మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టే మీకేమీ దొరకటం లేదు, మీకేమీ ప్రభు ఇవ్వటం లేదు. ఎందుకంటే మీ జీవితంలో దురుద్దేశంతో, దేవునికి అయిష్టమైన జీవితంతో మీరు అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో మనలో దురుద్దేశంతో ప్రార్థించే జీవితం, దురుద్దేశంతో జీవించే జీవితం మనలో ఉండకుండా మనం జీవించటమే ప్రభువుకు ఇష్టమైన ఉపవాసం. ప్రభుకు అయిష్టకరమైన ఉపవాసం ఏంటంటే, దురుద్దేశంతో అడిగే ఆ ఏ మనవిని ఆయన అంగీకరించడు, దురుద్దేశంతో అడిగే ఏ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడు. అట్టి ఉపవాసం దేవునికి అనుకూలం కాదు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మనము దేవునికి ఇష్టకరమైన ఉపవాసాన్ని చేద్దాం. దేవునికి ఇష్టకరమైన ఉపవాసం చేసి ప్రభు నుండి మేలులు, ఆశీర్వాదాలు, దేవునితో సహవాసాన్ని చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవునికి అయిష్టకరమైన 7 ఉపవాస ప్రార్థనల యొక్క అంశాలను మనం విన్నాం. కలహపడుచు, వివాదపడుచు, అన్యాయంగా గుద్దులాడుచు చేసే ఉపవాస ప్రార్థన దేవుడు ఎన్నటికీ అది ఆయనకు అనుకూలం కాదు, దాన్ని అంగీకరించాడు. 2వదిగా, ప్రభువు మన ప్రార్థన ఆలకించాలంటే మనము
మనుషులకు కనబడవాలని వేషధారులుగా జీవించి చేసే ప్రార్థన ప్రభు దాన్ని అంగీకరించడు. మూడవదిగా పరిశేడు వలె గర్వముతో హెచ్చింపుతో చేసే ప్రార్థన ప్రభువుకు అనుకూలమైంది కాదు. ప్రియ సహోదరుడా, మనం ఎలాగో చేయాలంటే, నాలుగవదిగా శరీరాన్ని మాత్రమే కష్టపెట్టుకుంటూ ఏదో చెయ్యాలని చేసే ఆ ఉపవాసన కూడా దేవునికి ఇష్టకరమైంది కాదు. ఇతరులను నిందించటం, వేలు పెట్టి చూపి తిరస్కరించే ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలం కాదు. ఉపవాస ప్రార్థనలో దురుద్దేశముతో అడిగే ఏ ప్రార్థన ఆయన అంగీకరించడు. అట్టి ఉపవాసం ఆయనకు అనుకూలం కాదు. ఈరోజు ఎటువంటి ఉపవాసం దేవునికి అనుకూలమైందో ఈ ఉదయకాలం మనం కొన్ని నిమిషాలు ఆ మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభు వాక్య గ్రంథంలో నుండి ఇందాక మనం చదువుకున్నాం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ప్రార్థనతో మనవి చేసే ఉపవాస ప్రార్థన దేవునికి అనుకూలము. దానియేలు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి ప్రభు ఎదుట తన మనస్సును నిబ్బరపరుచుకొని ప్రార్థించినట్లుగా ఉపవాసంలో మనము కూడా మన ప్రార్థన జీవితాన్ని నిబ్బరముతో దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనను కలిగి జీవించే వరంగా మనం ఉండాలి. మన హృదయాన్ని, ప్రాణాత్మ దేహాలని ఉపవాస ప్రార్థనలు సిద్ధపరచుకునే వరంగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలో నిలకడగా పెట్టుకునే వరంగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలో హెచ్చిపోకుండా, తగ్గిపోకుండా దేవుని సన్నిధిలో మన హృదయాలను నిబ్బరపరుచుకునే వరంగా ఉండాలి. ఇక్కడ దానియేలు అదే చేస్తున్నాడు. గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట తన మనస్సును నిబ్బరము చేసుకుంటున్నాడు. ఈరోజు ఉపవసిస్తున్న మనము మన మనస్సును దేవుని ఎదుట నిబ్బరపరచుకోవాలి. ప్రార్థించటానికి మన మనస్సును మన విజ్ఞాపన చేయటానికి, ప్రభు సన్నిధిలో ఆయనతో విజ్ఞాపన చేయటానికి మన మనస్సును నిబ్బరపరుచుకునే వారంగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలం దానియేలు వలె ప్రార్థనలో గడిపే జీవితం, ప్రార్థనలో గడిపే ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రం కింది వచనాలు ఇంకా చూస్తే, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. దేవుని ఎంతగా దానియేలు గణపరుస్తున్నాడండి. దేవుని ఎంతగా హెచ్చిస్తున్నాడండి. ఉపవాసం చేయడం మాత్రమే కాదు, గోనెపట్ట కట్టుకోవడమే కాదు, తన్ను తాను తగ్గించుకోవడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి, విజ్ఞాపన చేయటానికి తన మనస్సును నిబ్బరం చేసుకోవడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ఏమని? నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఏం ఒప్పుకొని జీవించాడంటే, అక్కడ ప్రార్థిస్తున్నాడు, నా ప్రభువ, మహత్యము కలిగిన భీకరుడవగు దేవ. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మహత్యం కలిగిన దేవుడు, ఆయన భీకరుడైన దేవుడు, ఆయన గొప్పతనాన్ని ఎత్తిపడుతున్నాడండి ప్రార్థనలో. ఈరోజు అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టకరమైంది, అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించేది, అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టకరమైనదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భీకరుడవైన దేవ, అక్కడ దేవుని హెచ్చిస్తున్నాడండి. ఇంకా ఏమంటున్నాడు? మహత్యం కలిగిన దేవ. దేవుడు మహత్యం కలిగిన వాడని దానియేలు గుర్తిస్తున్నాడు. ఆయన భీకరుడని దానియేలు గుర్తిస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడండి? కింది వచనంలో, నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. ఎవరైతే దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవిస్తున్నారో వారితో ఆయన నిబంధనను ఆయన స్థిరపరచువాడిగా ఉన్నాడు. ఆయన నిబంధనను, ఆయన కృపను ఆయన కనపరచువాడిగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించేవాడి ఎడల ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని వాడుగా ఉన్నాడు. మనపై ఆయన కృప చూపువాడుగా ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలో ప్రియ సహోదరుడా, ఉపవసిస్తున్న మనము, ప్రార్థిస్తున్న మనము, దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్న మనము ఈ ఉపవాసంలో మనల్ని మనం సిద్ధపరచుకుంటే, మనల్ని మనం ప్రభు సన్నిధిలో ఆయన కృప కొరకు మనం ఎదురు చూస్తే, ప్రభు మనల్ని ఆయన స్థిరపరచువాడిగా ఉన్నాడు. ఉపవాసంలో ఆయన మనల్ని బలపరచువాడిగా ఉన్నాడు. ఉపవాసంలో ఆయన మన జీవితాల్లో నూతనమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ ఉపవాసంలో మనము సిద్ధపడే వారంగా ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థనలో దానియేలు వలె దేవుని సన్నిధిలో ప్రార్థించే వరంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించే వరంగా మనం ఉండాలని ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కింద ఇంకా దానియేలు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడంటే, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి
మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయా దేశమంతటికి చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఒప్పుకుంటున్నాడండి దేవుని సన్నిధిలో. ఉపవసించి ప్రార్థించే మనము, ఉపవసించి దేవుని సన్నిధిలో మొరపెట్టే మనము దేవుని సన్నిధిలో మన అతిక్రమాలన్నీ వదిలిపెట్టాలి. మన అతిక్రమాలన్నీ ఒప్పుకోవాలి. వాటిని అన్నిటిని విడిచిపెట్టాలి. ఉపవాసములో దేవునిలో ప్రార్థనలో గడపడం మాత్రమే కాదు, దానియేలు మేము పాపాత్మలమయ్యా, నీ మాటను అంగీకరించలేదయ్యా, ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకు అధిపతులకు నేర్పిన నీ న్యాయ విధులన్నిటినీ యూదయా దేశంలో చెప్పిన మాటలను మేము ఆలకింపలేదయ్యా, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మానమయ్యా, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు నీ దృష్టికి తిరుగుబాటు చేశామయ్యా. ఇటువంటి పాపపు జీవితాన్ని మేము కలిగి ఉన్నామని దానియేలు దేవుని సన్నిధిలో ఉపవాసములు ఒప్పుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఉపవసించి ప్రార్థించే మనము, ప్రార్థనలో గడిపే మనము మన పాపములు, మన అపరాధాలు, మన దోషాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారంగా, వాటిని విడిచిపెట్టే వారంగా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడని దానియేలు, మేము తిరుగుబాటు చేసిన వారమయ్యా, మేము దుష్టులమయ్యా, మేము చెడుతనము జీవించిన వారమయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీవే నీతిమంతుడవు. దేవుని గొప్ప చేస్తున్నాడండి. నీవు నీతిమంతుడవయ్యా, నువ్వు పరిశుద్ధుడవయ్యా, నువ్వు నీతి కలిగిన దేవుడవయ్యా. మేమైతే అనీతిమంతులం, మాలో ఏ మంచి లేదు, మాలో ఏ మంచి జీవితం లేదు, మేము పాపాత్ములమని దేవుని సన్నిధిలో దానియేలు ఒప్పుకుంటున్నాడు. దేవుని నామాన్ని గొప్ప చేస్తున్నాడు. ప్రభువా నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. సిగ్గు మాలోకి వచ్చింది. పాపమును బట్టి సిగ్గు, నిందలను బట్టి సిగ్గు, మేము చేసిన అపరాధాలను బట్టి మా జీవితాల్లో సిగ్గు, మేము చేసిన నేరాలను బట్టి, దోషాలను బట్టి, పాపాలను బట్టి మా దేశం మా యొక్క సిగ్గు చేత మా ముఖం వికారం అయిపోయిందయ్యా. ముఖం వికారం పొందిన వారంగా మార్చబడ్డాం. సిగ్గు మాలోకి వచ్చింది. పాప బంధకాలతో ఉన్నాం. పాపపు జీవితంలో మేమున్నామని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. మేము నీ మీద తిరుగుబాటు చేసి ఒప్పుకుంటున్నాడండి ప్రభు సన్నిధిలో. అయ్యా, తిరుగుబాటు చేసిన జీవితం మాదయ్యా, నీ సన్నిధిలో తిరుగుబాటు చేశామయ్యా, నీ సన్నిధిలో తిరుగుబాటు అనుభవాన్ని కలిగి జీవించామయ్యా, నీ సన్నిధిలో నీపై మేము తిరుగుబాటు చేశామయ్యా. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్ము తరిమితివి. మేము తిరుగుబాటు చేయడాన్ని బట్టే సకల దేశాలకు తరమపడ్డాం. మేము తిరుగుబాటు చేయడాన్ని బట్టే అనేక దేశాల్లో పరవాసులుగా ఉండాల్సిన మేము, స్వతంత్రించుకోవాల్సిన మేము దుర్మార్గులముగా తిరుగుబాటు చేసిన మా జీవితాలను బట్టి తరిమివేయబడ్డాం. ప్రభువా మమ్మల్ని తరిమావయ్యా. మేము అనేక దేశాలు తరిమివేయబడ్డాం, హింసించబడ్డాం, బాధించబడ్డాం, వేదన చెందాం. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో సమస్తాన్ని ఒప్పుకునే వారంగా, సమస్తాన్ని ప్రభు సన్నిధికి మన జీవితాన్ని అప్పగించుకునే వారంగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కార్యాల కొరకు మనం ఎదురు చూస్తే, ప్రభు చిత్తం కొరకు మనం ఎదురు చూస్తే, ప్రభు మనతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు మన జీవితంలో ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. సమస్తాన్ని ఒప్పుకుంటున్నాడండి దానియేలు. అయ్యా, సకల దేశములకు మా తిరుగుబాటును బట్టి మమ్మల్ని తరిమావయ్యా. యెరూషలేములోను యూదయా దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు యెరూషలేములో జీవిస్తున్న మాకందరికీ, యూదయా దేశంలో జీవిస్తున్న మా అందరికీ, పరవాసులమో పరదేశులమో మాకు తెలియదు, కానీ మాకందరికీ సిగ్గే తగ్గి ఉన్నది. సిగ్గుపడమే మా జీవితానికి అది తగి ఉన్నదయ్యా. మేము చేసిన తిరుగుబాటును బట్టి, మేము చేసిన పాపాలను బట్టి, మా అతిక్రమాలను బట్టి, మా దోషాలను బట్టి ఈరోజు మేము సిగ్గుపడమే మాకు న్యాయం. మేము సిగ్గుపడమే, అనేక దేశాలకు తిరుగులాడమే, సకల దేశములకు తరమబడ్డమే మాకు న్యాయం. ఎందుకంటే మా జీవితము నీ దృష్టిలో అయోగ్యంగా ఉంది. మేము తిరుగుబాటు చేసిన వారము, మేము నీకు అయోగ్యులుగా బ్రతికిన వారము, నీ దృష్టికి చెడుత నడిచిన వారమని దానియేలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ మాకు ఈ సిగ్గు తగి ఉన్నదయ్యా, ఈ జీవితం మాకు తగి ఉన్నదయ్యా, ఇది అనుభవించడానికి మేము హక్కుదారులమయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడని. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడు, ప్రభువా
నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబో ఉన్నట్లుగా సిగ్గే తగి ఉన్నది. దేవుని దృష్టికి, నీ దృష్టికి మేము పాపం చేశాం కాబట్టి, నీ దృష్టికి మేము చెడు నడిచాం కాబట్టి, నీ దృష్టికి అయోగ్యులుగా మేము బ్రతికాం కాబట్టి, మా రాజులకును మాకును మా అధికారులకును అధిపతులకును ప్రజలకిని మా దేశానికి మా దేశంలో నివసిస్తున్న వారందరికీ ఈరోజు సిగ్గే తగి ఉన్నది. సిగ్గుపడటానికి మేము మంచివారం కాదు, ఏదో మేము మంచివారమైనా మాకు సిగ్గు తగిలిందని అనడానికి లేదు. మేము తగి ఉన్నవారు. సిగ్గుపడడానికి మా జీవితం అలాగుంది. ఎందుకంటే మేము నీ దృష్టికి అయోగ్యంగా జీవించాం, నిన్ను విడిచిపెట్టాం, నీకు విరోధంగా తిరుగుబాటు చేశాం అని దేవుని సన్నిధిలో మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణములు గల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలా ఉన్నాడంట? దానియేలు, దేవుని ప్రజలు, రాజు, అధిపతులు అందరూ దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేస్తూ దేవుని విడిచిపెట్టి, ఆయన న్యాయ విధులను విడిచిపెట్టి, ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టి, ఆయన నీతి న్యాయములను విడిచిపెట్టి వారు జీవిస్తున్నా సిగ్గే వారికి తగి ఉన్నదని వారు ఒప్పుకుంటున్నా వారు విశ్వసిస్తున్నది ఏంటంటే మా దేవుడైన యెహోవా ఆయన కృపా క్షమాపణములు గల దేవుడై ఉన్నాడు. ఆయన కృప చూపుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన క్షమించుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన కృపా క్షమాపణలు కలిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు మేము అపరాధంలో ఉండొచ్చు, ఈరోజు మేము పాపంలో ఉండొచ్చు, ఈరోజు మేము వ్యర్థులంగా ఉండొచ్చు, ఈరోజు మేము దోషులంగా ఉండొచ్చు, ఈరోజు మేము నిందితులంగా ఉండొచ్చు, ఈరోజు మేము అవమానంలో ఉండొచ్చు, ఈరోజు మా బ్రతుకులో సిగ్గు ఉండొచ్చు, సిగ్గుకు తగిన వారంగా మేము ఉండొచ్చు. కానీ మా దేవుడు క్షమించుటకు, క్షమాపణ చేయుటకు, ఆయన కృప చూపుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు దేవుని దృష్టికి అయోగ్యులంగా ఉన్నామేమో, పాపాత్ములంగా ఉన్నామేమో, ఆయన దృష్టికి తిరుగుబాటు చేసిన వారంగా ఉన్నామేమో, సిగ్గే మనకు తగి ఉన్నదేమో, మనం ఇంకా బాధల్లో, శ్రమల్లో, నిందల, అవమానాల్లోనే జీవిస్తున్నామేమో. ప్రియ సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుంటే కృపా క్షమాపణములు గల దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఆయన మనల్ని క్షమించబోతున్నాడు, ఆయన మనల్ని విడిపించబోతున్నాడు, ఆయన మన మీద తన కృపను కనపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో మనం విశ్వసిద్దాం, మనం నమ్ముదాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. అంత మాత్రమే కాదు, అక్కడ దానియేలు ఇంకా ఏం ప్రార్థిస్తున్నాడంటే ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలిచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చెను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఆయన ప్రవక్తలను పంపాడు, ఆయన న్యాయ విధులు ఇచ్చాడు, ఆయన నిబంధనలు ఇచ్చాడు, ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, తన ప్రవక్తల ద్వారా ఎన్నో రీతులుగా మాట్లాడాడు. కానీ మేము ఆ మాటలు వినకపోతిమి, ఆ మాటలకు చెవిని పెట్టలేదు అని తన దేవుని సన్నిధిలో ఉపవాసంలో తన జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు ఎటువంటి ఉపవాసం దేవునికి అనుకూలం అంటే ప్రార్థనలో గడిపే ఉపవాసం, మన జీవితాన్ని ఒప్పుకునే ఉపవాసం, మనల్ని మనం తగ్గించుకునే ఉపవాసం, మన జీవితాన్ని అంతటిని ప్రభుకు చెప్పే ఉపవాసం, ఒప్పుకునే ఉపవాసం దేవునికి ఇష్టకరమైంది. ఇక్కడ దానియేలు ఎంతగా ప్రార్థిస్తున్నాడండి. అయ్యా, నువ్వు ప్రవక్తలను పంపావయ్యా, నువ్వు న్యాయ విధులు ఇచ్చావయ్యా, మాతో మాట్లాడవయ్యా, ఎన్నో పర్యాలు మమ్మల్ని దర్శించా. ప్రియ సహోదరుడా, మనల్ని కూడా ఎన్నోసార్లు ప్రభు దర్శించాడు. ఎన్నో పర్యాలు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఎన్నో పర్యాలు ఆయన మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు. పర్యాలు మన జీవితంలో ఆయన నూతనమైన కార్యాలు చేయాలని ఇష్టపడుతూ వచ్చాడు. కానీ ఎక్కడో మనం ఆయనకు అవిధేయులమయం, ఎక్కడో మనం ఆయన మాటని ఎక్కడో పెడిచెవిని పెట్టాం, ఎక్కడో ఆయన మీద తిరుగుబాటు చేసాం, ఎక్కడో ఆయన మాటని వినకోకుండా ఆయన దూరం పెట్టిన వారంగా మనం ఉన్నాం. ప్రియ సహోదరుడా, ఈ దినం ఉపవసించి ప్రార్థిస్తున్న మనము వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో దానియేలు వలె విడిచిపెట్టాలి. ఆయన కృపా క్షమాపణములు గల దేవుడుగా ఉన్నాడు, కృప చూపే దేవుడుగా ఉన్నాడు. మనం ఒప్పుకుంటే ఆయన మన మీద కృప చూపువాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని క్షమించువాడుగా ఉన్నాడు. ఇంకా కింది వచనంలో ఉంది, ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసినట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి.
నీ దృష్టికి అయోగ్యులుగా బ్రతకడాన్ని బట్టి ఈరోజు శాపాన్ని అనుభవిస్తున్నావు. నీ మాటలు అంగీకరించకపోవడాన్ని బట్టి ఈరోజు శాపాన్ని అనుభవిస్తావు. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని మాటలు మనం పెడి చెవిని పెట్టామేమో, దేవుని మాటలు అనాలోచనగా జీవించామేమో. ప్రభు అనేక పర్యాలు హెచ్చరిస్తున్నా, ప్రభు అనేక పర్యాలు మనకు బోధిస్తున్నా, ప్రభు అనేక పర్యాలు మనల్ని సరిచేయాలని ఆయన చూచినా ఎక్కడో మనం ఆయన మాటలు పెడచెవిని పెట్టామేమో. కానీ దానియేలు సెలవిస్తున్నాడు, అయ్యా మోషే ద్వారా నీవిచ్చిన ధర్మశాస్త్రాన్ని మేము పెడచెవిని పెట్టాం, వినక తిరిగాము, తిరుగుబాటు చేశాము, అనాలోచనగా బ్రతికాం, కాబట్టే నీవు చెప్పిన శాపాన్ని ఈ దినం మేము అనుభవిస్తున్నామని దేవుని సన్నిధిలో దానియేలు ఒప్పుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనము మన జీవితాన్ని మనము సరి చేసుకునే వారంగా ఉండాలి. తిరుగుబాటు చేసే స్వభావం, దేవుని మాటని వినకుండా జీవించే స్వభావం, దేవుని మాటకు ఎదురు తిరిగే స్వభావాన్ని మన జీవితంలో నుండి తీసేసుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు, ప్రభువా మోషే ద్వారా నీవు సెలవిచ్చిన న్యాయ విధులు మేము అనుసరించలేదయ్యా, ప్రవక్తల ద్వారా నీవు ఇచ్చిన న్యాయ విధులు మేము అనుసరించలేదయ్యా, మోషేకి మీరు ఇచ్చిన 10 ఆజ్ఞల ప్రకారంగా మేము జీవించలేదు నాయన. ఆ రోజు మీరు చెప్పిన శాపాన్ని నేటికి మేము అనుభవిస్తున్నాం. దేవుని మాటలు వినకపోతే, దేవుని మాటల ప్రకారంగా జీవించకపోతే, దేవుని మీద తిరుగుబాటు చేస్తే, దేవుని మాటకు అవిధేయులమైతే మనం శాపాన్ని అనుభవించే వారంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఉపవాస ప్రార్థనలు ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. అయ్యా ఎన్నో పర్యాలు మీరు మాతో మాట్లాడారు, ఎన్నో పర్యాలు మమ్మల్ని దర్శించారు, ఎన్నో పర్యాలు మమ్మల్ని హెచ్చరించారు. పాపమును విడిచి రండని ఎన్నోసార్లు మాకు ఆజ్ఞ ఇచ్చారయ్యా. పాపమును అసహించుకోండి ఎన్నోసార్లు మాకు ఆజ్ఞాపించారయ్యా. పాపమునకు దూరంగా పారిపోండి ఎన్నోసార్లు మాకు ఆజ్ఞాపించారయ్యా. నీతిమంతులుగా మార్చబడండి ఎన్నోసార్లు మాకు ఆజ్ఞాపించారయ్యా. నీతిని ధరించుకోండి ఎన్నో పర్యాలు మాకు ఆజ్ఞాపించారు. కానీ వాటిని విడిచి మేము తిరిగిన వారమయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా అని ఈ ఉదయకాలం ఈ ఉపవాస ప్రార్థనలో ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. మన జీవితంలో ప్రభువుకు మన పాత రోత జీవితాన్ని, పాపపు జీవితాన్ని, ఆయనకు అయిష్టమైన జీవితాన్ని మనం విడిచిపెడదాం. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దానియేలు 21 దిన ఉపవాసంలో మొదటి దినమే దానియేలు దేవుని సన్నిధిలో తన పశ్చాత్తాప హృదయంతో పాపపు జీవితాన్ని అంతటిని, అవిధేయత అంతటిని, తిరుగుబాటు అంతటిని, తన జీవితంలో తాను ఏ విధంగా బ్రతికాడో అదంతా ఒప్పుకుంటున్నాడు. అయ్యా నేను పాపాత్ముడిని, అయ్యా నేను అవిధేయుడిని, తిరుగుబాటు చేసిన వాడిని, నీ నిబంధనలను మీరిన వాడిని, నీ నిబంధనలు అనుసరించలేదు, నీ మాటలు వినలేదు, నీకు అయోగ్యుడిగా బ్రతికానని సమస్తము దానియేలు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. మొదటి దినమే ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఒప్పుకునే వారంగా ఉంటే ప్రభువు మన మీదనున్న ఆ శాపాన్ని ఆయన కొట్టివేసేవాడుగా ఉన్నాడు. ఏ శాపాన్నైతే అనుభవిస్తున్నామో, ఏ నిందలైతే అనుభవిస్తున్నామో, ఏ రోగాలైతే అనుభవిస్తున్నామో, ఏ అవమానాలైతే అనుభవిస్తున్నామో, ఏ పోరాటాల్లో అయితే ఉన్నామో, ఏ శ్రమలైతే అనుభవిస్తున్నామో, ఏ శోధనలో ఉన్నామో, ఏ కన్నీరు కార్చి మరణ పడకల మీద ఉన్నామో, ప్రియ సహోదరి సహోదరుడా మనము పశ్చాత్తాపడమై ప్రార్థిస్తే కృపా కనికరము కలిగిన దేవుడు, కృపా క్షమాపణములు కలిగిన దేవుడే మనల్ని క్షమించి మనల్ని పాపం నుండి విడిపించి ఆయన మన జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభువు మన శాపాన్ని కొట్టివేయబోతున్నాడు. మనం అనుభవిస్తున్న ఈ శాపం నుండి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, 12వ వచనంలో యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. పాపపు జీవితాన్ని బట్టి, దేవుని మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో తిరుగులాడుతూ దేవుడిచ్చే కానాను దేశాన్ని ఇద్దరు మాత్రమే స్వతంత్రించుకు లక్షల మంది ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి బయలుదేరారండి. మోషే దైవజన్ని దేవుడు ఎన్నుకున్నాడు, మోషే నాయకుడిని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని, లక్షల కాల్బలం కలిగిన ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి కానాను దేశానికి చేరడానికి 40 దినాల ప్రయాణం. ఐగుప్తు నుండి కానానికి చేరడానికి 40 దినాల ప్రయాణం. కానీ 40 సంవత్సరాలు దేవుడు వారిని అరణ్య మార్గంలో వారిని పరిశోధిస్తూ, పరీక్షిస్తూ, వారిని దేవుడు శోధిస్తూ వచ్చాడు. కానీ వారు అనేక పర్యాయాలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, మోషే మీద తిరుగుబాటు చేస్తూ, మోషేను సరుగుతూ, దేవుని మీద సనుగుతూ, దేవుని మాటకు, మోషే మాటలకు అవిధేయులుగా బ్రతుకుతూ అనేకులు ఆ తరము వారు, ఐగుప్తులో నుండి వచ్చిన తరము వారంతా అరణ్యంలోనే రాలిపోయారండి.
ఆ శాపాన్ని అక్కడ అనుభవించారండి. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటను దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే వారి అవిధేయత, తిరుగుబాటు స్వభావం, దేవుని సనిగే స్వభావం, దేవుని గొనిగే స్వభావం ఉన్నంత కాలం వారు కానాన్ అనే శ్రేష్టమైన ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో మనలో ఎక్కడ స్వయం ఉందో, మనలో ఎక్కడ గర్వం ఉందో, ఎక్కడ తిరుగుబాటు చేసే స్వభావం ఉందో, ఎక్కడ దేవుని మాటను పెడిచెవిని పెట్టే స్వభావం ఉందో, దేవుని మాటకు అవిధేయులయ్యే స్వభావం మనలో ఉందేమో, ఈరోజు వాటన్నిటి నుండి మనం విడిపించబడాలనేదే దేవుని యొక్క చిత్తమైంది. ఈ ఉపవాస ప్రార్థన వాటన్నిటిని మనం విడిచిపెట్టాలండి. ఒక్క నూను కుమారుడైన యెహోషువ, ఒక కాలెబు మాత్రమే ఆ తరము వారిలో ఆ యొక్క దేవుడిచ్చే ఆ స్వాస్థ్యపు దేశాన్ని పొందుకున్నారు. ఆనాటి కాలం 40 సంవత్సరాల ప్రారంభంలో ఎవరైతే ఐగుప్తు నుంచి కానానుకు సిద్ధపడి బయలుదేరారో వారిలో ఎవ్వరు కానాన్ని చేరలేకపోయారు. కారణం వారి అవిధేయత, వారి తిరుగుబాటు, దేవుని మీద సనిగిన స్వభావం, దేవుని మీద గొనిగిన స్వభావం, దేవుని కార్యాలను నిర్లక్ష్యపరిచిన స్వభావం. దేవుడు ఎన్నో అద్భుతాలు వారి మధ్య చేశాడండి. నీరు లేనప్పుడు బండను కొడితే నీళ్ళు ఇచ్చాడు, బండతో మాట్లాడితే నీళ్ళు ఇచ్చాడు. చుట్టూ కొండలు, వెనుక ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా తెరచి ఆరిన నీళ్ళ మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడండి. పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడున్నాడండి. అంత మాత్రమే కాదు, వారికి మాంసం కావాలంటే పూరేలను ఆహారంగా కురిపించాడండి ఆయన ఆకాశం నుండి. మన్నాను, దేవదూతలు భుజించే మన్నాతో వారిని పోషించాడండి. అంత ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు వారిని ఎంతో ప్రేమిస్తే వారు దేవుని మాటకు అవిధేయులయ్యారు. దేవుడు ఎంతో వారిని ప్రేమించి వారి జీవితాల్లో మేలు చేసి ఆశీర్వదించి అభిషేకించి వారట ఐగుప్తు ప్రాంతం నుంచి ఇక కానాను చేరే 40 సంవత్సరాల్లో వారి చెప్పులు పాతగిల్లలా, వారి బట్టలు పాతగిల్లలా. ఎంత గొప్ప కార్యం అండి. ప్రతిరోజు స్నానం చేసి వస్త్రాలు మార్చుకుంటేనే మనము నీట్గా ఉంటాం. లేకపోతే మన దగ్గర నుండి దుర్వాసన, చెడు వాసన మన దగ్గర నుండి వస్తుంది. బట్టలు మాసిపోతాయి, మురికైపోతాయి. కానీ 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగులాడుతూ ఉంటే, అరణ్యంలో ఎడారులు వారు తిరుగుతూ ఉంటే వారి బట్టలు పాతగిల్లలా, వారి చెప్పులు అరిగిపోలా. దేవుడు అటువంటి స్థితిలో వారు నడిపించిన వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. అంత గొప్ప కార్యం దేవుడు వారికి చేసిన వారు దేవుని మాటకు అవిధేయులయ్యారు. కాబట్టే ప్రతి ఒక్కరు అరణ్యంలోనే రాలిపోయారండి. ఆ శాపానికి గురయ్యారండి. దేవుని మహా ఉగ్రతను వారు పొందుకున్నారండి. అక్కడే అరణ్యంలోనే ప్రతి ఒక్కరు ఆ తరము వారంతా నశించిపోయారు. ఆ తరము వారిలో జీవించి మోషే కూడా చివరికి ఒక అవిధేయతను బట్టి, దేవుని మాట వినకపోవడాన్ని బట్టి మోషే కూడా చనిపోయాడు. కానీ ఒక్క నూను కుమారుడైన యెహోషువ, కాలేబులు మాత్రమే ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. లక్షల మందిలో 2 స్వతంత్రించుకున్నారు. మిగిలిన వారందరూ తిరుగుబాటు చేశారు. మిగిలిన వారందరూ దేవుని మాట వినలేదు. మిగిలిన వారందరూ దేవుని మాటకు అవిధేయులారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ మనం దేవుని మాటకు అవిధేయులయ్యామో, ఎక్కడ దేవుని మాటను తృణీకరించామో, ఎక్కడ దేవుని మీదే తిరుగుబాటు చేశామో, ఎక్కడ దేవునికి అవిధేయులమై అయిష్టమైన కార్యాలు చేశామేమో, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనకు పిలుపునిస్తున్నాడు. వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టే స్వభావం మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దానియేలు ఉపవాస ప్రార్థన జీవితంలో అన్నిటినీ విడిచిపెట్టి అన్నిటిని ఒప్పుకునే స్వభావాన్ని, అటువంటి పశ్చాత్తాపగలిగిన ఆత్మను దానియేలు పొందుకున్నాడు. ఈరోజు ఈ ఉపవాసంలో దేవుని నుండి అట్టి ఆత్మను మనం పొందుకుందాం. అట్టి పశ్చాత్తాప ఆత్మతో మనం నింపబడదాం. ప్రతి పాపాన్ని, అపరాధాలను, దోషాలను, దేవునికి అయిష్టమైన కార్యాలన్నింటినీ దేవుని సన్నిధిలో మనం విడిచిపెట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితంలో ఆయన కార్యం చేయటకు సమర్థుడై ఉన్నాడు. 13వ వచనంలో ఉంది, మోషే ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతి. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన కీడంతా, శ్రమలన్నీ, నిందలన్నీ, అవమానాలన్నీ, పోరాటాలన్నీ మాకు సంభవించిన మా చెడుతనాన్ని మానలేకపోయామయ్యా. కష్టాలు అనుభవిస్తున్న చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోయాం. కష్టాలను, వ్యాధులను, నిందలను, అవమానాలను అనుభవిస్తున్న మా చెడు మార్గాలను సరి చేసుకోలేకపోయాం. ఒప్పుకుంటున్నారండి, నిజముగా
దానియేలు ఒప్పుకుంటున్నాడండి, అయ్యా మోషే ద్వారా వచ్చిన నిబంధనలో వచ్చిన కీడంతా మా మీదకి వచ్చినా, ఆ శ్రమలన్నీ వచ్చినా, ఆ నిందలన్నీ వచ్చినా మేము ఎక్కడ మా చెడుతనను మానుకోలేదయ్యా, ఎక్కడ నీతో సమాధాన పడలేకపోయామయ్యా, ఎక్కడ సమాధానాత్మను పొందలేకపోయామయ్యా అని దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటున్నాడండి దానియేలు. ఈరోజు ప్రభు వాక్యం ద్వారా ఎన్నో పర్యాలు మాట్లాడినాం. మనం కూడా అలాగే ఉన్నాం. మనం కూడా అవిధేయులంగానే ఉన్నాం. మనం కూడా పాపాత్ములంగానే ఉన్నాం. మనం కూడా దానియేలు వలె యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన కృపా క్షమాపణలు కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం సిద్ధపడదామండి. ఈ ఉపవాస ప్రార్థనలో మనము కూడా సిద్ధపడితే ప్రభువుతో ఆయన మనల్ని సమాధానపరచబోతూ ఉన్నాడు. ప్రభువే మనల్ని క్షమించబోతా ఉన్నాడు. మన చెడి నడువడి నుండి ప్రభువే మనల్ని విడిపించబోతా ఉన్నాడు. 14వ వచనంలో మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేస్తాను. ఎదురు చూచాడండి నువ్వు మాడతావేమోని, ఎదురు చూచాడని మనం సరిచేసబడతామేమోని, ఎదురు చూచాడని మనం దేవునితో సమాధాన పడతామేమోని, ఎదురు చూచాడండి దేవుని దృష్టికి చెడు నడవత మనం మానుకుంటామేమోని. కానీ దేవుడు ఎదురు చూచి ఆయన కీడంతటిని, ఆయన సమయాన్ని కనిపెట్టి ఈ కీడంతా మా మీదికి రాజేశాడని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. సమయం ఇచ్చాడండి ప్రభు. ప్రతి ఒక్కరికి మనం మారడానికి, మన జీవితాన్ని కట్టుకోవడానికి, మన ఆధ్యాత్మికంగా స్థిరపరచబడడానికి, ఆత్మీయతలో వర్ధిల్లటానికి, పరిశుద్ధత కలిగి జీవించటానికి, దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో సమాధానపరచబడడానికి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సమయాన్ని సిద్ధపరచాడు. ఆ సమయం లోపల మనం సిద్ధపడకపోతే దేవుడు మనల్ని ఆయన శిక్షించేవాడిగా ఉన్నాడు. ఎలాగైనా ఆయన మనల్ని సరిచేసేవాడిగా ఉన్నాడు. ఎలాగైనా ఆయన మనల్ని ఆయన నీతి మార్గంలో నడిపించేవాడిగా ఉన్నాడు. ఆయన శిక్ష అంతా కీడంతా వారి మీదకి రాజేశాడంట. 15వ వచనంలో ఉంది, ప్రభువా మా దేవ, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. నీవైతే గొప్ప దేవుడు. నువ్వు బాహుబలముతో ఐగుప్తులోనున్న ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు నడిపించిన గొప్ప దేవుడవు, మహిమోన్నతుడవు. మేమైతే పాపాత్ములము, చెడు నడత నడిచిన వారమని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. దేవుడైతే గొప్పవాడు, మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచామని దేవుని సన్నిధిలో దానియేలు ఒప్పుకుంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడండి, ప్రభువా మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుటను నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనం చేసుకొనుచున్నాను. వీరి చెడు నడతను బట్టి, వీరి పాపపు జీవితాన్ని బట్టి, వీరి అవిధేయతను బట్టి, వీరి యొక్క అనీతిమైన జీవితాన్ని బట్టి యెరూషలేము నిందించబడతా ఉంది. దేవుని మహాపట్టణమైన యెరూషలేము మీద అపనిందలు వస్తూ ఉన్నాయండి. నిందాస్పదంగా మారింది ప్రజల ఎదుట యెరూషలేము. ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం, దేవుడు మెచ్చిన పర్వతం. యెరూషలేము దేవుని నివాస స్థలం. అటువంటి పరిశుద్ధ పవిత్రమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము, నీ రౌద్రమును తొలగనిమ్ము. యెరూషలేములో నివసిస్తున్న వారి మీద, మా మీద, యెరూషలేము మీద ఉన్న సమస్త కోపాన్ని నువ్వు తీసేసుకో ప్రభువా. వాటి నుండి మమ్మల్ని విడిపించయ్యా అయా అని నీ నీతి కార్యములన్నింటినీ విజ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుని సన్నిధిలో దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. అయ్యా మా దేవా, ఇప్పుడు నీ దాసుడు నేను చేస్తున్న ఈ ప్రార్థన నువ్వు విజ్ఞాపనలు ఆలకించయ్యా. మేము పాపాత్ములమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మేము అవిధేయులమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మేము తిరుగుబాటు చేసిన వారమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నీ నిబంధనలను మీరిన వారమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. అయితే మా విజ్ఞాపన ప్రార్థనలను ఈ దినం నువ్వు ఆలకించు. నీ చిత్తానుసారముగా శిథిలమైపోయిన, పాడైపోయిన మా జీవితాలను, పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని తిరిగి నీవు నీ ముఖ ప్రకాశము చేత దాన్ని ప్రకాశింపచేయి. ఈరోజు చీకట్లో ఉన్నవారమండి, తిరుగుబాటు చేస్తున్న మనము, అవిధేయులవుతున్న మనము, దేవుని నిబంధనలు మీరి జీవిస్తున్న మనము, ఈరోజు మనం ఎలాంటి వారమంటే తిరుగుబాటు చేస్తున్న మనము చీకట్లో ఉన్నవారం. దేవుడు అంటాడు, మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉండున్నట్లు మనం జీవించే వారంగా ఉండాలి. 1 యోహాను పత్రిక 1వ
అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మన అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. మనము యేసు ప్రభు ఏ విధంగా వెలుగులో ఉన్నాడో చీకటిలో ఉన్న మనము వెలుగులోకి మార్చబడాలి. వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. వెలుగు సంబంధులుగా ప్రభు మనల్ని మార్చబోతా ఉన్నాడు. చీకటి బ్రతుకును మనం విడిచిపెట్టాలి, చీకటి కార్యాలను విడిచిపెట్టాలి. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా నీ దాసుడైన నేను చేస్తున్న ఈ ప్రార్థనను విజ్ఞాపనను నీవు ఆలకించి నీ ముఖ కాంతిని మా పాడైపోయిన మా ప్రాకారాల మీద, పాడైపోయిన మా జీవితాల మీద నీ ముఖ కాంతిని, నీ ప్రకాశాన్ని, వెలుగును మాకు దయచే ప్రభువా. ఈరోజు చీకట్లో ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా, చీకటి బంధకాల్లో చిక్కుబడి ఉన్నామేమో. దేవుని వెలుగు సంబంధులుగా మనం మార్చబడాలంటే ప్రభు ముఖ కాంతిలోనికి మనం రావాలా. ప్రభు ముఖ కాంతిలోనికి మనం వెళ్తే ప్రభు తన ముఖ దర్శనముతో ఆ వెలుగులో ఆయన మనల్ని నింపువాడుగా, అభిషేకించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు ఇంకా, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలవబడి ఎంత తగ్గింపండి. ఉపవాస ప్రార్థనలో పరిచయుడు హెచ్చించి ప్రార్థించాడు, సుంకరి తగ్గించుకొని ప్రార్థించాడు. ఇక్కడ దానియేలు తన ఉపవాస ప్రార్థనలో తన పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు, తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడమే కాదు, తన తిరుగుబాటు స్వభావాన్ని, తన జీవితంలో దేవునికి మాట వినకపోయే ఆ స్వభావాలన్నీ ఒప్పుకోవడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఎలాగో తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా నీ గొప్ప కనికరాన్ని బట్టే నీ కనికరాన్ని బట్టే మేము నిన్ను ప్రార్థించుచున్నాం. నీ కనికరాన్ని బట్టే ఈరోజు మా పాపాలు ఒప్పుకుంటున్నాం. నీ కనికరాన్ని బట్టే మా జీవితాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మా స్వనీతి కార్యాలు కాదయ్యా, నీ సన్నిధి నిలబడి ప్రార్థించట్లేదు. మా స్వనీతిని బట్టో, మేము గొప్పవారమనో, నీతిమంతులమనో, యథార్థవంతులమనో, పరిశుద్ధులమనో, మా స్వనీతిని బట్టి, మా మంచి జీవితాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థించటంలా నీ కృప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థించే ఈ అవకాశం కూడా నీ కృప ద్వారానే మాకు ఇచ్చావు. ఉపవసించి ప్రార్థించే ఈ జీవితాన్ని కూడా నీ కృప ద్వారానే అల్పులమైన మాకు ఇచ్చావు. మాలో ఏం లేదు, మా స్వనీతి కార్యాలు ఏమి లేవు, మాలో ఏ గొప్పతనం లేదు. ఈరోజు ఉపవసిస్తూ ప్రార్థిస్తున్నామంటేనే నీ కృప కనికరం. మా స్వనీతి కాదయ్యా, మా గొప్పతనం కాదయ్యా, మా నీతి కాదయ్యా, మా విశ్వాసం కాదయ్యా, మా ప్రార్థన జీవితం కాదయ్యా. అటువంటి జీవితం మాలో లేదు నాయన. ఒప్పుకుంటున్నాడండి దానియేలు. ఈరోజు ప్రియ సహోదరి సోదరుడు ఒప్పుకుంటున్నామా? ఈరోజు ఉపవసిస్తున్నామంటే మన గొప్పతనమా? ఒక్క పూట ఆహారం లేకుండా ఉండలేమండి మనం. నేనైతే ఉండలే. కానీ ప్రభు ఆయన శక్తి చేత, ఆయన కృప చేత, ఆయన మహిమ కలిగిన కార్యము చేత ప్రభువు మనలను ఉపవాసంలో స్థిరపరచబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు కృప చేత ఆయన మన జీవితాన్ని కట్టబోతున్నాడు. ప్రభు కృప చేత ఆయన మన జీవితాన్ని సరిచేయబోతున్నాడు. ప్రభుతో సహవాసం చేసే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు ఈ ఉపవాసంలో. నమ్ముదాం ప్రియ సహోదరి సహోదరుడు. ఇక్కడ దానియేలు అంటున్నాడండి, అయ్యా మా స్వనీతిని బట్టి ఈ దినం ప్రార్థించటంలా, మా స్వనీతిని బట్టి మా పాపాలు ఒప్పుకోవడంలా, మా స్వనీతిని బట్టి మా జీవితాన్ని నీ ముందు పెట్టడంలా, నీ కృపను బట్టే మేము ప్రార్థిస్తున్నాం. ఎంత గొప్ప కార్యం అండి. మా దేవ చెవియొగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. అయ్యా మమ్మల్ని కనికరించయ్యా, మా ప్రార్థన చెవియొగ్గయ్యా, మా ప్రార్థన ఆలకించయ్యా. మా మీదికి వచ్చిన ఈ నాశనం నుండి, నీ పేరు పెట్టబడిన ఈ యెరూషలేము మీదికి, అంటే నీ ప్రజల మీదికి వచ్చిన ఈ నాశనం నుండి, ఈ తెగులు నుండి, ఈ కీడు నుండి దేవా నీవే విడిపించు, దృష్టించి చూడమని దేవుని సన్నిధిలో దానియేలు తగ్గించుకొని ప్రార్థించిన ఉపవాస ప్రార్థనే దేవుడు ఈరోజు నా జీవితంలో ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో దేవుడు అట్టి ఉపవాస ప్రార్థన ఇష్టపడుతుండగా ప్రియ సహోదరి, అట్టి దేవునికి ఇష్టకరమైన ఉపవాసాన్ని మనం చేద్దాం. అంత మాత్రమే కాదు, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవ ఈ పట్టణమును, ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, అయ్యా ఆలకించయ్యా, ప్రభువా క్షమించయ్యా, ప్రభువా ఆలస్యం చేయకయ్యా, నీ పేరు పెట్టబడిన నీ
దేశం మీదికి, నీ పట్టణం మీదికి, నీ జనము పేరు పెట్టబడిన నీ పట్టణం మీదికి నీ క్షమాపణ రానివయ్యా. నీ ఘనతను బట్టియే మా ప్రార్థన ఆలకించయ్యా, మా ప్రార్థన చెవియొగ్గయ్యా, మా ప్రార్థన వినయ్యా అని దేవుని సన్నిధిలో దానియేలు తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచూనుంటిని. దానియేలట అంత మాత్రంతోనే ప్రార్థన విడిచిపెట్టడంలా, అంత మాత్రంతో తన ప్రార్థన ముగించటంలా, ఇంకా 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 ప్రార్థిస్తున్నాడు. ఏంటంట, తన పాపముల నిమిత్తం, తన జనుల పాపం నిమిత్తం, యెరూషలేము యొక్క క్షేమం నిమిత్తం ఉపవసించి పవిత్ర పర్వతము కొరకు తన దేవుడైన యెహోవా ఎదుట ఉపవాసముతో ప్రార్థిస్తున్నాడు. తన పాపాలు ఒప్పుకుంటున్నాడు, తన ప్రజల పాపాలు ఒప్పుకుంటున్నాడు, ఇంకా విజ్ఞాపన చేయిచూ ఉంటుండగానే నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు నా మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. హల్లెలూయా. మొదటి దినమే ఉపవాసములో దానియేలు తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, తన సన్నిధిలో యథార్థంగా ప్రార్థించి, తన పాపపు జీవితాన్ని, తన దేవుని దృష్టికి అయిష్టమైన జీవితాన్ని దానియేలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, ఇంకా ప్రార్థిస్తుండగానే, ఇంకా దేవుని సన్నిధిలో తన పాపాలు ఒప్పుకుంటూ, తన ప్రజల పాపాలు ఒప్పుకుంటూ పవిత్రమైన యెరూషలేము కొరకు ప్రార్థిస్తుండగానే మొదట తనకు దర్శనమిచ్చిన గాబ్రియేలు అనే దేవుని దూత మరలా దానియేలు దగ్గరకు వచ్చి దానియేలును ముట్టి అతన్ని బలపరచును. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని దూత, దేవుడే నిన్ను నన్ను ముట్టి బలపరచబోతున్నాడు. దేవుడే మనల్ని ముట్టి ఆయన హెచ్చించబోతున్నాడు. దేవుడే మనల్ని ముట్టి ఆయన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, అక్కడ దానియేలు అంటున్నాడు, ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగానే, ప్రార్థన అయిపోలేదండి, ఇంకా ప్రార్థిస్తుండగానే, ప్రార్థన చేయుచుండగానే గాబ్రియేలు నా మనుష్యుడు సాయంత్రము బలి అర్పించు సమయాన, సాయంత్రకాల సమయంలో అతనికి కనబడి అతన్ని ముట్టాడండి. ఈరోజు దేవుని దర్శనాన్ని చూడబోతున్నాం, దేవుని స్వరూపాన్ని మనం చూడబోతున్నాం, కార్యాలను మనం చూడబోతున్నాం, దేవుని కృపను మనం పొందుకోబోతున్నాం, ఆయన తాకిడిని మనం అనుభవించబోతున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలు దానియేలు వలె సిద్ధపడదాం, దానియేలు వలె ప్రార్థిద్దాం, దానియేలు వలె ప్రార్థనలు గడుపుదాం, దానియేలు వలె ఒప్పుకుందాం, దానియేలు వలె దేవుని సన్నిధికి యథార్థంగా జీవిద్దాం, దానియేలు వలె దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. ప్రభు మన జీవితంలో ఆయన మనల్ని దర్శించబోతున్నాడు, ప్రభువే మనల్ని ముట్టబోతున్నాడు, ప్రభువే మనల్ని బలపరచబోతున్నాడు. ఇంకా అంటున్నాడు, అతడు నాతో మాట్లాడే ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. దానియేలుకు దేవదూత గ్రహింప శక్తి ఇవ్వటానికి, గ్రహింప శక్తి అనుగ్రహించడానికి పరలోకము నుండి దేవుడు దానియేలు దగ్గరికి దేవదూతను పంపాడండి. గాబ్రియేలు అనే దూతను పంపాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను దానియేలు వలె ప్రార్థిస్తుండగానే ప్రభు తన దూతను మన యుద్ధకు పంపబోతున్నాడు. ప్రభువే మన యుద్ధకు రాబోతున్నాడు, ప్రభువే మనల్ని ముట్టబోతున్నాడు, ప్రభువే మన జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. మనం సిద్ధపడతాం ప్రియ సహోదరి సహోదరుడు. ఈ ఉపవాసంలో దానియేలు వలె, దానియేలు 21 దినాలు ఉపవాసం ఉన్నాడండి. కానీ మొదటి దినమే గాబ్రియేలు దానియేలును గ్రహింప శక్తి ఇవ్వటానికి, గ్రహించే ఆలోచన ఇవ్వటానికి, గ్రహించే శక్తిని అనుగ్రహించడానికి దానియేలు దగ్గరికి దేవుని దూత దిగి వస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చితం చేయుటకును, యుగాంతము వరకు ఉన్నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనము ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనములకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడాను. దైవదూత వచ్చి దానియేలుతో మాట్లాడుతుంది, దాని క్రమాన్ని దానియేలుకు బోధిస్తుంది. ఈరోజు దానియేలు కలిగి ఉన్న ఉపవాస ప్రార్థన జీవితం, దానియేలు కలిగి ఉన్న అట్టి నీతి కలిగిన జీవితం, దానియేలు కలిగి ఉన్న అట్టి ప్రార్థన జీవితం ఈరోజు నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈ ఉదయం ఈ మాటలు వింటున్న మనం సిద్ధపడదామండి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం.
ఉపవాసములో ఉండకూడని 7 అంశాల గురించి ప్రభు ఈరోజు మనతో మాట్లాడాడు. ఉపవాసములో మనం చేయకూడని, దేవునికి ఇష్టం లేని, దేవుడు అంగీకరించని ఉపవాస ప్రార్థన అంశాలు 7 ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. 1, పాపపు జీవితం. అంటే అన్యాయంగా గుద్దులాడచ్చు, వివాదాలు రేపుకుంటూ మొదట కలిగి ఉన్న జీవితాన్ని, అటువంటి పాపపు జీవితాన్ని కలిగి జీవించటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. రెండవదిగా, మనుషులకు కనబడవలనని మనుషుల ఎదుట ఉపవాసం చేసే జీవితం, అట్టి ఉపవాసం దేవునికి అనుకూలమైంది కాదు. మూడవదిగా, గర్వముతో, అతిశయోక్తితో, ఆ యొక్క పరిచయుడు ప్రార్థించినట్లుగా అతిశయోక్తితో, గర్వముతో ప్రార్థించే ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైంది కాదు. నాలుగవదిగా, శరీరాన్ని నలగొట్టుకొని, శరీరాన్ని బాధపరుచుకొని అతి కష్టం మీద ఉండే ఉపవాసం కూడా దేవునికి ఇష్టం లేదు. హృదయపూర్వకంగా ఉపవసించి ప్రార్థించే అట్టి ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టకరమే. ఇంకా ఏంటంటే, ప్రార్థన లేకుండా ఉపవాసం అయితే ఉంటున్నాం కానీ ప్రార్థించలేకపోతున్నాం. ఉపవాసం అయితే ఉంటున్నాం కానీ దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నాం. ఉపవాసం అయితే ఉంటున్నాం కానీ దేవునితో సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం. దేవునితో సహవాసాన్ని చేయలేకపోతున్నాం. అట్టి ఉపవాసం కూడా దేవునికి అనుకూలం కాదు. ఇతరులను నిందించడం, ఇతరులను వేలు పెట్టి చూపి తిరస్కరించే అట్టి ఉపవాసం కూడా ప్రభువుకి ఇష్టకరమైంది కాదు. ఏడవదిగా, ఉపవాసంలో దురుద్దేశముతో దేవుణ్ణి అడిగే ఆ ఉపవాసం. దానియేలట తన పాపముల నిమిత్తం ఒప్పుకుంటున్నాడు, తన ప్రజల పాపము నిమిత్తం, యెరూషలేము క్షేమం నిమిత్తం, సమస్త వారి నిమిత్తం ప్రార్థిస్తుంటే ప్రభువు గాబ్రియేలును గ్రహించే శక్తి ఇవ్వటానికి దానియేలు వద్దకు పంపాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ యొద్దకు రాబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. గ్రహింప శక్తిని, అభిషేకాన్ని దేవుడి ఉపవాసంలో మనకి ఇవ్వబోతున్నాడు. దానియేలు ప్రార్థించినట్లుగా, దానియేలు ప్రార్థనలు గడిపినట్లుగా, దానియేలు యథార్థ హృదయంతో తన పాపపు జీవితాన్ని దేవుని సముఖంలో ఒప్పుకున్నట్లుగా, ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నేను ఒప్పుకుందాం. ప్రభు కృప కొరకు ఎదురు చూద్దాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రతి ఒక్కరం ఈ దినం ఈ మాటలు విన్న మనం హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మొరపెడదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభువా, ఇంతవరకు నీవు నాతో మాట్లాడుతూ వచ్చు. ఉపవాసం అయితే చేస్తున్నాం కానీ నీకు ఇష్టకరమైన ఉపవాసం చేయలేకపోతున్నాం. ఉపవాసం అయితే చేస్తున్నాం కానీ నీకు యోగ్యమైన ఉపవాసం చేయకపోతున్నాం. నువ్వు అంగీకరించే ఉపవాసాన్ని చేయకపోతున్నావు. నీకు ఇష్టమైన ఉపవాసాన్ని చేయలేకపోతున్నావు. అయిష్టమైన కార్యాలు మాలో ఉన్నాయి. పాపపు జీవితం మాలో ఉంది. వివాదం పడే మా జీవితం మాలో ఉంది. కొట్లాడే జీవితం, అన్యాయంగా గుద్దులాడే జీవితం, కక్షలు, క్రోధాలు, గర్వము, అసూయలు ఇవన్నీ కలిగిన జీవితం మాలో ఉంది. అట్టి ఉపవాసం మీరు అనుకూలమైంది కాదని నాయన ఈ ఉదయం మీరు మాతో మాట్లాడుతూ చెప్పే సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు ఈ సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి ఇష్టకరమైన ఉపవాసం, దేవునికి అనుకూలమైన ఉపవాసం మనం చేయాలని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎక్కడ దేవునికి అయిష్టకరంగా జీవిస్తున్నామేమో, దేవుని మాటలకు తిరుగుబాటు చేస్తూ జీవించామేమో. దానియేలైతే అన్నిటిని ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నువ్వు ఎన్నో పర్యాలు మాతో మాట్లాడావు, ఎన్నో పర్యాలు మమ్మల్ని దర్శిస్తూ వచ్చావు, ఎన్నో పర్యాలు మా జీవితాన్ని సరిచేయాలని ఇష్టపడ్డావు. కానీ మేము లోబడనొల్లని ప్రజలమయ్యా, లోబడనొల్లని వారిగా జీవించాం. నీ దృష్టికి అవిధేయులుగా బ్రతికాం. తిరుగుబాటు చేసిన వారంగా ఉన్నాం. మీ శాపాన్ని అనుభవిస్తున్న వారంగా ఉన్నాం. తిరుగుబాటు జీవితాన్ని కలిగిన వారంగా, సిగ్గు పొందడానికి తగిన వారమని దానియేలు ఒప్పుకుంటున్నట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మనం ఒప్పుకుందామా? దేవుని సన్నిధిలో ఒప్పుకుందామా? మా ప్రతి పాపాన్ని, ప్రతి రహస్య జీవితాన్ని, ప్రతి అపవిత్రతను అన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదామా? దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి ఎక్కడ అయిష్టంగా బ్రతికామో, దేవునికి ఎక్కడ అవిధేయులుగా జీవించామో, దేవుని దృష్టికి ఎక్కడ మనము తప్పిపోయి జారిపోయి జీవించాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. అయా, పాపులమయ్యా, దోషులమయ్యా, అపరాధులమయ్యా, దూషకులమయ్యా, అవిధేయులమయ్యా, అయ్యా, అన్యాయంగా గుద్దులాడేవారమయ్యా, శపించేవారమయ్యా, వేలు పెట్టి చూపి తిరస్కరించేవారమయ్యా, అవిధేయులం నాయన. నీ దృష్టికి పాపాత్ములమని నీ సన్నిధిలో ఒప్పుకుంటాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న మా అందరి జీవితాలను, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మా అందరి పాపములను మీరు క్షమించండి అయ్యా. మా అపరాధాలు క్షమించయ్యా, మా దోషములు క్షమించయ్యా, మా జీవితాల్లో ఉన్న అయిష్టమైన కార్యాలను విడిచిపెట్టయ్యా. అవును ప్రభువా, ఎన్నో పర్యాలు నీకు తిరుగుబాటు చేసిన వారమయ్యా, నీ మాట ప్రకారంగా జీవించని వారమయ్యా, ఎన్నోసార్లు హెచ్చరించిన, ఎన్నోసార్లు మమ్మల్ని దర్శించిన లోబడనొల్లని ప్రజలము నాయన. నీ శాపాన్ని అనుభవిస్తున్న వారమయ్యా, సిగ్గుకు తగిన వారమయ్యా,
అయ్యా ఈ శ్రమలు అనుభవించడానికి తగిన వారమని ఒప్పుకుంటాం. మా అతిక్రములే, మా పాపములే, మా దోషములే నాయన మమ్మల్ని ఈ స్థితిలో పెట్టాయి. దయతో క్షమించు నాయన, మా అపరాధాలు క్షమించాయి. ఈ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో మీ కార్యం చేయండి నాయన. మా దోషాలన్నిటినీ క్షమించు నాయన. దానియేలు వలె యథార్థ హృదయముతో నీ సన్నిధిలో సమస్తాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి కృప దయచే, పాపాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయి. దానియేలు ప్రార్థిస్తుండగానే దానియేలు యెరూషలేము క్షేమం నిమిత్తం, తన పాపముల నిమిత్తం, ప్రజల పాపముల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెడుతుండగానే దేవది దూత గాబ్రియేలును పంపి దానియేలుకు గ్రహింప శక్తిని అనుగ్రహించినట్లుగా, దేవదూతను పంపినట్లుగా దేవా ఈ ఉదయకాల సమయంలో నీ దూతను, నీ దర్శన భాగ్యాన్ని మాకును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉపవాసంలో అట్టి రీతిగా సిద్ధపడడానికి, అట్టి రీతిగా దానియేలు ప్రార్థనలో గడిపినట్లుగా మేము కూడా ప్రార్థనలు గడపటానికి, ఉపవాసంలో నిలబడటానికి, నీకు ఇష్టకరమైన ఉపవాసం చేయటానికి, ఇంకా ఎక్కడ ఇష్టకరమైన ఉపవాసాన్ని చేస్తున్నామేమో, గర్వం మాలో ఉందేమో, మనుషులకు కనబడవలనని ఉపవాసం చేస్తున్నామేమో, దేవా పాపాన్ని హృదయంలో పెట్టుకుని ఉపవసిస్తున్నామేమో, ఉపవాసం ఉండి ప్రార్థించుకోకుండా ఉన్నామేమో, అయ్యా వేలు పెట్టి తిరస్కరిస్తున్నామేమో, అయ్యా నిందిస్తున్నామేమో నాయన, అయ్యా దురుద్దేశంతో అడుగుతున్నామేమో, దయతో క్షమించు నాయన. వాటన్నిటిలోని మమ్మల్ని విడిపించండి. నీకు ఇష్టకరంగా మేము ఉపవాసం చేయడానికి, నీకు ఇష్టకరంగా మేము జీవించడానికి, నీ కృపను పొందుకోవటానికి, కృపా కనికరములు కలిగిన దేవుడు, కృపా క్షమాపణములు కలిగిన యెహోవా, ఈ దినం మీరే మమ్మల్ని మీ కృప ద్వారా మా పాపములన్నీ క్షమించండి, మా దోషములన్నీ క్షమించండి, మా అపరాధములన్నీ క్షమించండి దేవా. నీ రక్తంతో నిలువెల్ల మమ్మల్ని కడిగి శుద్ధీకరించి బలపరచుమని, ఈ మాటలు విన్న వారందరినీ మమ్మల్ని అందరినీ మీరు బలపరచి దీవించుమని, అయా మా జీవితాల్లో అపరాధాలు, దోషాలు, పాపములు, బానిసకట్లు, బంధకాలు, ఆటంక అభిషిక్త కార్యాలు యేసు నామములో మీరు లయపరచండి దేవా. నీ మహోన్నత సన్నిధి ఈ ఉదయం మీరే మాకు తోడుగా ఉంచండి. 8వ దిన ఉపవాస కుడికలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే నీకు స్తోత్రాలు. మిగిలిన దినాలన్నీ 50 దినాల వరకు మీ ఆత్మ చేత, మీ శక్తి చేత, మీ కృప చేతనే అయ్యా, మా శక్తి కాదు, మా స్వకీయ కాదు అయ్యా, కేవలం ఉపవసించి ప్రార్థిస్తున్నామంటే అది నీ కృప, నీ కనికరము, నీ దయ, నీ జాలి నాయన. మాకు ఇట్టి ధన్యతని, ఇట్టి గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు దేవా మీకే స్తుతి చెల్లిస్తూ, నువ్వు భయంకరుడైన దేవుడు, నువ్వు మహత్యం కలిగిన దేవుడు, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, నువ్వు బలాఢ్యుడమైన దేవుడు, గొప్ప దేవుడు నాయన. నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని నిలబెట్టడానికి శక్తిమంతుడు ప్రభువా, మా పాపములు క్షమించడానికి శక్తిమంతుడవయ్యా, శాపం నుండి మమ్మల్ని విడిపించడానికి శక్తిమంతుడవయ్యా, మీతో సమాధానపరచడానికి నువ్వు శక్తిమంతుడవయ్యా, చెడుతనాన్ని మానుకుని చేసే శక్తిమంతుడు నాయన. నీకు వందనాలు. మీరే మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, నడిపించి, మా జీవితాలను కట్టి ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యములో మమ్మల్ని స్థిరపరిచి, లేవనెత్తి మా జీవితాలను కట్టి మమ్మల్ని మీరు బలపరిచి స్థిరపరచమని, ఆటంకములన్నీ తొలగించమని, అభ్యంతరాలన్నీ తొలగించమని, వాయుమండల శక్తుల ప్రభావాలన్నీ దూరపరచమని, నీ మహోన్నత సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంతవరకు ఈ మాటలు విన్నదానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప కృపను బట్టి, ఇటు అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఈ ప్రార్థనలు ఏకీభవించాం. ఇంకా మనం సరి చేసుకుందాం. దానియేలు ఉపవాస ప్రార్థనలో దేవునితో ఎలా గడిపాడో, ఎలాగో మొదటి దినమే గాబ్రియేలు దేవదూత వచ్చి దానియేలును బలపరిచిందో, ఈ ఉపవాస ప్రార్థనలో మనము కూడా యథార్థంగా దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతూ ఉంటే ప్రభువే మనల్ని దర్శించబోతున్నాడు, ప్రభువే మన జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతున్నాడు, ప్రభువే మనల్ని హెచ్చించబోతున్నాడు, ప్రభువే మన ఉపవాస ప్రార్థన ఆయన అనుకూలంగా, ఆయనకి ఇష్టకరంగా మార్చుకొని ప్రభు మన జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. దేవుడు మనల్ని దీవించుగాక. అందరికీ వందనాలన్నీ. మరి యొక్క రేపటి దినం మనం కలుసుకుందాం. ఉపవాస ప్రార్థనతో మనం ఏకీభవిద్దాం, ఉపవసించి ప్రార్థిద్దాం, దేవుని కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు ఈ దినాల్లో మనతో మాట్లాడుతున్న ఈ మాటలన్నిటిని బట్టి మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. వారిలాగే మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం. వారు పొందుకున్న మేలే మనము కూడా ఈ దినాల్లో పొందుకోబోతున్నాం. ప్రభు అట్టి కార్యాలు, అట్టి నూతనమైన క్రియలు ఈ ఉపవాస ప్రార్థనలో మనందరి జీవితంలో ఆయన జరిగించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. రేపటి దినం మనం కలుసుకుందాం. రేపు ఉదయకాలం ఇదే సమయానికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం, కలుసుకుందాం, దేవుని నామమును ఘనపరుద్దాం. ప్రభు మనల్ని దీవించుగాక. ఆమేన్.